ఇది సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలు. సంఘర్షం అంటే ఏంటది? సముద్రము, సాగరము. సంబంధం అంటే సంబంధం. అది కమాల్ కమాల్ మాట్లాడితే నీకి నాకు బంధం లాంటిది ఆ మాట. అది బంధుమిత్రుల్లోటి అది సంబంధం అంటారు. అది అంతరంగ మాటలు. అంతరంగ మాటలు అంటే అది స్వర్గంలో ఉన్న మాటలు అంతరంగ మాటలు. మరి ఇప్పుడులో కోళ్ళు, మేకలు అవన్నీ మాంసాహారాలు భుజిస్తున్నారంటే వాళ్ళకి అంతరంగంలో మాటలు ఉండవు. ఆ కోళ్ళు, మేకలు ఈ ప్రేతాత్మలో ఉంటాయి. కానీ ఇది సంఘర్షణ, సంవాద, అంతరంగ మాటలలో మోస మోక్ష కాందని వారు మోస గురుమూర్తి నాదే ఇది చెప్పగలడు. అది అంతరంగ మాటలు ఏంటంటే అయితే అండి, ఈ కమాల్ కమాల్ మాటలు ఏంటంటే, మా నాన్నగారు మోస వైరాగి, పలాస కాశీబొగ్గ అంటే శ్రీకాకుళం పలాస కాశీబొగ్గ అక్కపల్లి గ్రామంలో వైరాగి అని పేరు పిలుస్తారు. ఒడిశా పూరి చక్కర్తి పెంటకోటలో బైరాగి అని పిలుస్తారు. అక్కడ రెండు పేర్లు. మా అమ్మగారికి మంచినీళ్ళపేటలో వరాలమ్మ అని పేరు పిలుస్తారు. అక్కడ ఒడిశా పూరిలో ముసలమ్మ అని పిలుస్తారు. చేపలు పుట్టమ్మ అని పిలుస్తారు. ఏంటి పుట్టమ్మని కూడా పిలుస్తారు. ఇది కమాల్ కమాలమైన మాటలు. అయితే ఒకప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు ఆ దైవ భక్తులుగా ఎక్కువ చేసేవారు. సోమవారము, శనివారము దీక్షలు అంటే ఉపవాసాలు ఎక్కువ చేసేవారు. అప్పట్లో ఇద్దరు కలిసి మా ఊర్లో 48,000 రూపాయలు తీసుకుని వెళ్ళారన్నమాట. ఒడిశా పూరి నుండి మా ఊరు అక్కపల్లి గ్రామంకి 48,000. ఆ వేలు అంటే డబ్బులు, వేలు కాదంటే డబ్బులు, వేలు. ఆ డబ్బులతో మా పెదనాన్న ఇల్లు, మోస రుద్రమూర్తి ఇల్లు అనుకున్నారండి. కాకపోతే అక్కడ అది కాలేదు. అది ఏదేంటంటే అప్పుడు అమ్మవారు మా మా పిన్నమ్మ మోస ఎర్రమ్మ మీద చెప్పి ఆ మనిషితో మాట్లాడిపించిందన్నమాట. అది కమాల్ కమాల్ మాట్లాడంటే అప్పుడు ఆ 48,000 లోపల అక్కడ అక్కపల్లి గ్రామము, బైపల్లి, బాతుపల్లి సైడ్ కాదు, ఇటు గడూరు అటు సైడ్వి కాదు, గరుడు భద్ర అక్కడే అండి. హిందూ, ముస్లిం, ఇసా, సిక్కు 4 మతాలు అక్కడే ఉన్నాయి. అక్కడ అన్నమాట. ఆ లోపల ఎకరము 80 సెంట్లు అండి. జీడి తోట మా నాన్నగారు, మా అమ్మగారు కలిసి మనిషి ఒకటే కొన్నారండి. అది అమ్మవారి కనకదుర్గమ్మ గుడి అక్కడ స్థానం. అది అంటే కమాల్ కమాల్ మాటలు. దాంతో ఇదండి డాక్యుమెంట్స్ అన్నీ ఏంటి. ఇది అమ్మేశారండి. దీనికి సంతకాలు కొట్టేసి అమ్మేశారు. కమాల్ కమాల్ మా ఊరు వాళ్ళు గేమ్ ఆడుతున్నారు.